ఈరోజు నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆ, మనం కాలేజ్కి సంబంధించి కానీ లేదా ఇన్స్టిట్యూట్కి సంబంధించి కానీ ఎన్డిఎల్ఐ క్లబ్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియో అయితే మనం చూడబోతున్నాం. సో ముందుగా నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్ని మనం గూగుల్లో సెర్చ్ చేయడం ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా. సో ఈ వెబ్సైట్ యొక్క ఉద్దేశం ఏంటి అండ్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎలా లాగిన్ అవ్వాలి అనేది మనం ఆల్రెడీ ఒక సపరేట్ వీడియోలో చూడడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఈ నేషనల్ డిజిటల్ లైబ్రరీ క్లబ్ ఎన్డిఎల్ క్లబ్స్ అంటాం, ఎన్డిఎల్ క్లబ్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అనే దానిపైన మేజర్గా ఫోకస్ చేయబోతున్నాం. సో ముందుగా ఎన్డిఎల్ఐ క్లబ్లో కనుక మనం జాయిన్ అవ్వాలి అనుకుంటే ముందు మనం ఇక్కడ కనిపించేటువంటి ఎన్డిఎల్ నేషనల్ డిజిటల్ లైబ్రరీ పోర్టల్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ లాగిన్ బటన్ పైన క్లిక్ చేసి మీరు మొదటిసారి గనక ఈ పోర్టల్ని విజిట్ చేస్తున్నట్లయితే రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీ హ్యావ్ టు రిజిస్టర్ అనమాట. సో మన ఫస్ట్ నేమ్ ఇక్కడ టైప్ చేసుకోవాలి, దెన్ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసుకోవాలి. సో ఇది మేజర్గా మనం చేయాల్సిన పని. ఎస్ దెన్ వీ హ్యావ్ టు సెట్ ఏ పాస్వర్డ్. సో పాస్వర్డ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి అదర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దెన్ ఇక్కడ మన స్టేట్ తెలంగాణ అండ్ డిస్టిక్ నేమ్ కానీ అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్, ఏ ఇన్స్టిట్యూట్లో అయితే మీరు చదువుతున్నారో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. రైట్, దెన్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో మనం సైట్ని విజిట్ చేయాలనుకుంటున్నాం. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి జస్ట్ సైన్ అప్ అనే బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మనం బేసిక్ సైన్ అప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ రావడం జరిగింది. సో బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇమ్మీడియట్గా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి అంటే మన ఈమెయిల్, ఏ ఈమెయిల్ అయితే మనం ఇక్కడ సైన్ ఇన్ కోసం వాడామో సో ఆ ఈమెయిల్ని మనం ఇక్కడ యాక్సెస్ చేసి, సో ఇక్కడ ఎన్డిఎల్ఐ నుంచి మనకు అకౌంట్ యాక్టివేషన్ స్క్రీన్ రావడం జరిగింది. సో ఇందులో మనం క్లిక్ హియర్ టు యాక్టివేట్ అకౌంట్ అన్న ప్లేస్లోంచి మనం మన మెయిల్లో క్లిక్ చేయడం ద్వారా మన అకౌంట్ అనేది ఈమెయిల్ వెరిఫికేషన్ సక్సెస్ కావడం జరిగిందనమాట. సో ఇది అకౌంట్ యాక్టివేషన్ సక్సెస్ఫుల్ మెసేజ్ రావడం జరిగింది నేషనల్ డిజిటల్ లైబ్రరీకి సంబంధించి. దెన్ ఇక్కడ బేసిక్ రిజిస్ట్రేషన్, సో బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసాం ఇక్కడ వరకు. సో దెన్ మళ్ళీ కూడా నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని మళ్ళీ సెర్చ్ చేశాక నెక్స్ట్ మనకు ఎన్డిఎల్ఐ క్లబ్స్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సో ఈ ఎన్డిఎల్ఐ క్లబ్స్లో ఎన్డిఎల్ఐ క్లబ్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్లో మనకి మెంబర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మెంబర్ లాగిన్ అండ్ మెంబర్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మెయిన్ సైట్లో మనం ఒకసారి లాగిన్ అయ్యి అకౌంట్ యాక్టివేషన్ చేసుకున్న తర్వాత, సో ఆఫ్టర్ యాక్టివేషన్ దిస్, సో ఇక్కడ ఎన్డిఎల్ఐ క్లబ్లో మెంబర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ తీసుకొని మనం ఏ ఇన్స్టిట్యూట్ తరఫున అయితే ఇందులో జాయిన్ అవుతున్నామో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక పాస్ కీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ ఇన్స్టిట్యూట్ గనక ఎన్డిఎల్లో క్లబ్ మెంబర్ అయి ఉంటే, క్లబ్ అడ్మిన్ అయి ఉంటే ఈ క్లబ్ అడ్మిన్ మీకు ఒక పాస్ కీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో యూ హ్యావ్ టు టేక్ దట్ పాస్ కీ. సో ఈ పాస్ కీని ఎంటర్ చేసి దెన్ ఆఫ్టర్ ద పాస్ కీ విల్ బి వెరిఫైడ్ అనమాట. సో ఈ పాస్ కీని కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్టిట్యూట్ గనక ఎన్డిఎల్ క్లబ్ మెంబర్ అయి ఉంటే వాళ్ళకు మాత్రమే ఈ పాస్ కీ అనేది ప్రొవైడ్ చేసే అథారిటీ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి ఆ కోఆర్డినేటర్, ఎన్డిఎల్ కోఆర్డినేటర్, కాలేజ్లో ఉండేటువంటి ఎన్డిఎల్ కోఆర్డినేటర్ దగ్గర నుంచి మనం ఈ పాస్ కోడ్ని తీసుకొని ఆ పాస్ కోడ్ ఇక్కడ పేస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ మనం ఏ ఈమెయిల్తో అయితే ఇందాక లాగిన్ అయ్యామో సేమ్ ఈమెయిల్ని మళ్ళీ ఇక్కడ వాడాల్సి వస్తుంది. సేమ్ ఈమెయిల్ని మళ్ళీ ఇక్కడ మనం టైప్ చేయాలి. సో దెన్ యువర్ ఎన్డిఎల్ఐ క్లబ్ యాప్ యూజర్ ఈజ్ క్రియేటెడ్ అని మనకు రావడం జరిగింది. సో ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా మళ్ళీ మనకు కంగ్రాచ్యులేషన్స్తో పాటు ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ వచ్చింది అని మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మళ్ళీ మన వెబ్సైట్, మన ఈమెయిల్కి వచ్చేసి సో ఇప్పుడు సెకండ్ క్లబ్ వెరిఫికేషన్లో కూడా మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి
సో అకౌంట్ యాక్టివేటెడ్ రైట్, ఇప్పుడు 2 అకౌంట్స్ కూడా మనకు యాక్టివేట్ కావడం జరిగింది. దెన్ క్లిక్ ఆన్ ద సైన్ ఇన్ హియర్. సో ఇప్పుడు మనం ఏదైతే క్రెడెన్షియల్స్ ఇచ్చామో మన క్రెడెన్షియల్స్ తోటి మనం లాగిన్ అవ్వచ్చు. సో దెన్ ఇప్పుడు క్లబ్ మెంబర్గా మనం ఎన్డిఎల్ క్లబ్ మెంబర్ అంటే నేషనల్ డిజిటల్ లైబ్రరీలో క్లబ్ మెంబర్గా మనం జాయిన్ అవ్వడం జరిగింది. మనం ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మనం ఏ ఇన్స్టిట్యూట్ యొక్క పాస్కి ఎంటర్ చేసి లాగిన్ అయ్యామో సో ఆ ఇన్స్టిట్యూట్ అండర్లో మనం ఒక క్లబ్ మెంబర్గా ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేసేటువంటి ఈవెంట్స్ అండ్ వాళ్ళు కండక్ట్ చేసిన రివార్డ్స్ అండ్ అప్కమింగ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం మనకు కావాల్సిన ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మనం రివార్డ్స్ ఎర్న్ చేయొచ్చు, అంటే సర్టిఫికేషన్స్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏవైతే ఈవెంట్స్లో చూస్ చేసుకున్నామో, ఏవైతే ఈవెంట్స్లో జాయిన్ అయ్యామో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎవ్రీ 3 minutesకి ఒకసారి కూడా ఇది అప్డేట్ అవుతుంది. అలాగే నేషనల్ ఈవెంట్స్లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. సో టోటల్ ఇక్కడ ఈవెంట్స్ ఆప్షన్ ద్వారా మనం టోటల్గా ఏమేమి ఈవెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, లేదా ఏ ఈవెంట్స్లో మనం ఇప్పటివరకు పార్టిసిపేట్ చేసాం, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది మామూలుగా ఎన్డిఎల్ క్లబ్లో జాయిన్ అవ్వడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అనమాట. సో మనం ఎన్డిఎల్ఐ క్లబ్ నుంచి జాయిన్ అయిపోయి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేషన్స్.